రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. భూపాల్ రెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు భూపాల్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ధరణిలో మార్పులు చేసేందుకు 8 లక్షలు డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. భూపాల్ రెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు భూపాల్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ధరణిలో మార్పులు చేసేందుకు 8 లక్షల డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భూపాల్ రెడ్డి ఇంట్లో ఇప్పటికే 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు భూపాల్ రెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక భూపాల్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ధరణిలో మార్పులు చేసేందుకు 8 లక్షల డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి మదన్ మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. ఇక పోర్టల్లో ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ ల్యాండ్ నుంచి తనను తొలగించే విధంగా చేస్తే తనకు డబ్బులు ఇవ్వాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అధికారులు డిమాండ్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం పూట 8 లక్షల రూపాయలు తీసుకొని ఒక ప్లేస్ కి రావాలని సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి చెప్పడం, ఆ తర్వాత ఏసీబీ అధికారులకు అతను ఎవరైతే ఉత్తమ్ రెడ్డి వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో నిన్న రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ సమీపంలో సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి మదన్ మోహన్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా 8 లక్షలు తీసుకున్నారు. అయితే 8 లక్షలు కేవలం తను అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెప్తేనే నేను డబ్బులు తీసుకున్నానని చెప్పడం, ఆ తర్వాత ఏసీబీ అధికారుల ముందే అడిషనల్ కలెక్టర్ కి ఫోన్ చేపించడం, ఆ తర్వాత ఏసీబీ అధికారుల ముందే అతను ఆ డబ్బులు తీసుకొని పెద్దంబర్పేట పరిసర ప్రాంతాల్లోకి రావాలని చెప్పడం, వెంటనే కార్ తీసుకొని బ్యాగ్ లో ఉన్నటువంటి 8 లక్షలు తీసుకెళ్లి పెద్దంబర్పేట పరిసర ప్రాంతాలకు వెళ్లాడు. వెంటనే ఆ కార్ నుంచి 8 లక్షల రూపాయలు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి తన కారులోకి ఎక్కించుకొని వెళ్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తం ఇద్దరి మీద నిన్న సాయంత్రం నుంచి ఏకకాలంలో ఏసీబీ అధికారులు తన నివాసాలు, తన బంధువుల నివాసాలు, తన కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి తన ఛాంబర్ లో కూడా సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో అడిషనల్ కలెక్టర్ గా ఉన్నటువంటి భూపాల్ రెడ్డి నివాసంలో ఏకంగా 16 లక్షల నగదుతో పాటు కొన్ని బంగారపు ఆభరణాలతో పాటు మరి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా అటు ఏసీబీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. మరోవైపు సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి మదన్ మోహన్ రెడ్డి నివాసంలో, తన కార్యాలయంలో కూడా అటు ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మొత్తం మీద ఇద్దరు భారీ అవినీతి తిమింగళాలు ఏసీబీకి చిక్కారంటూ కూడా ఇప్పటికే ఏసీబీ డీజీ సివి ఆనంద్ ట్విట్టర్ వేదికగా తను పోస్ట్ చేయడం జరిగింది. ఏసీబీ అధికారుల ముందు లంచగొండే అధికారులు తప్పించుకోవడానికి అవకాశమే లేదు, ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా ఏసీబీ అధికారుల ముందు తప్పించుకునే ప్రసక్తే లేదంటూ కూడా ఇప్పటికే సివి ఆనంద్, ఏసీబీ డీజీగా ఉన్నట్టు సివి ఆనంద్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ కూడా పంచింది. ఎంతో చాకచక్యంగా ఇద్దరు అధికారులని నిన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం వారిద్దరిని కూడా ఏసీబీ ప్రధాన బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఏసీబీ ప్రధాన కార్యాలయంలో తీసుకొచ్చారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరి కాసేపులో వారిద్దరికి వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.